నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. 21వ తారీఖు అత్యంత వైభవపేతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి రోజు. సాంఖ్యాశాస్త్ర నిపుణులుగా చెప్పండి, 21వ తారీఖు వస్తోంది. సో సాంఖ్యాశాస్త్రం కూడా జోడిస్తోంది ఈ వైభవాన్ని, ఇంకా అంటే యాంప్లిఫై చేస్తోందని చెప్పుకోవచ్చు. మరి ఆ రోజున ఎందుకంత వైశిష్ట్యం కలిగినటువంటి రోజుగా అభివర్ణిస్తున్నారు? ఏం చేస్తే మన జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందా? అసలు ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ డేని? ఇత్యాది విషయాలు మీ ద్వారా సార్. తప్పకుండా అండి. పుష్యమి నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, అధిదేవత బృహస్పతి. అందువల్ల విశేషమైన ఫలితాలను సంగే నక్షత్రం అది. అది గురువారం రోజు రావటం, గురువారం, గురువుకు సంబంధించిన వారం గురువారం. అట్లాగే తేదీ 21వ తేదీ. 21వ తేదీ కూడా 3వ నెంబర్ అంటే గురువుకు సంబంధించింది. 20 న్యూమరాలజీలో 21వ నెంబర్కి చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. దినదినాభివృద్ధి అంటారు. అసెండింగ్ నెంబర్ లా చూస్తారా? దినదినాభివృద్ధి ఉంటుంది. మళ్ళీ 12వ నెంబర్కి ఇది ఉండదు. 12వ నెంబర్ రివర్స్ నెంబర్. 1, 2 అన్నా 3, 2, 1 అన్నా 3. కానీ 12వ నెంబర్ ఏమో నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది, 21 పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. సో అలా అంటే డేట్స్కి యాక్చువల్గా ఇది వర్తించదు. నేను చెప్పే సంఖ్యాబలం ఒకవేళ మనం చూసుకుంటే కలిసి వస్తుంది. ఏ రోజునంటే 21వ తారీఖు అని అంటాం కదా. అంతే, 21వ తారీఖు రావటం, గురువారం అవటం గురు పుష్యమి యోగం. ఎందుకంటే ఈ పుష్యమి నక్షత్రం పుష్యార్కుడు అని అంటే ఎవరంటే గురువు బృహస్పతి గారి కొడుకు. ఆయనకి దక్షయజ్ఞంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన దంతాలు పళ్ళన్నీ ఊడిపోతాయి. ఏంటి ఆయనకి అవన్నీ కూడా ఆయన బంగారంతో పెట్టుకుంటాడు, పళ్ళన్నీ కూడా. సో బంగారం అన్న గురువుకు సంబంధించిన లోహం. పుష్యమి నక్షత్రం ఏమో గురు భగవానుడి యొక్క కొడుకు, దానికి అధిష్టాన దేవత శని భగవానుడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా బలమైన గ్రహాలు. ఇద్దరు అనుగ్రహం లభిస్తుంది. గురు పుష్యమి యోగంలో చేసిన పని ఏదైనా సరే అది మళ్ళీ మన చేతుల్లోంచి వెళ్ళదు. అంటే బలంగా ఉంటుంది. చేసే పని మళ్ళీ మళ్ళీ చేయకుండా స్థిరంగా బలంగా అభివృద్ధిలోకి వస్తుంది. మరి ఏం చేయమంటారు ఆ రోజు? ఏం చేయమంటామని మనం చెప్పామనుకోండి, బంగారం కొనాలని నేను చెప్తాను. దాన్ని మళ్ళీ కమర్షియల్గా తీగలాగి 1,50,000 ఉంది ఆవిడిస్తాడు డబ్బులు అని అడుగుతారు. అయ్యో, తృణమో పణమో ఒక అరగ్రామో మనకి మనట్లేదుగా వాళ్ళను స్థిరంగా ఉండటం కోసం, వాళ్ళ కోసం. జనరల్ గా ఏంటంటే పుష్యమి నక్షత్రం రోజు చాలా మంది ఏమాత్రం కొంచెం సెంటిమెంట్స్ ఉన్నవాళ్ళు చాలా మంది ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొంటారు. ఎంతో కొంత ప్రతి పుష్యమి నక్షత్రానికి బంగారం కొనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు కొన్న బంగారం తిరిగి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళదు అని ఒక నమ్మకం. అదే కదా ఎవరైనా కోరుకునేది అదే. సో విశేషమైన గురువు అనుగ్రహం, శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ సంపద వృద్ధి పొందుతుంది, వాళ్ళ సంపద అభివృద్ధిలోకి వస్తుంది. మీరు ఆ రోజు భూమి కొన్నారనుకోండి, ఆ భూమి మీకు సంపద కింద మారుతుంది. బంగారం కొన్నారనుకోండి, బంగారం సంపద కింద మారుతుంది. అయితే ప్రొవైడెడ్ ఆ పుష్యమి నక్షత్రం మీకు ఏమైంది అనేది కూడా చూసుకోవాలి. ఇది ఒకటి ఉందా? అంతే కదా. మరి నాకు ఏ ప్రత్యత్తారో అనుకోండి, ఉపయోగం లేదు కదా, మనకి కూడా సరిపడాలి అది. సో గురు పుష్యయోగం ఎక్కువగా ఆధ్యాత్మికంగా విశేష ఫలితాలని సంతరించుకొని ఉంటుంది. అంటే బంగారం కొనటం, భూములు కొనటం ఇవన్నీ పక్కన పెడితే ఆధ్యాత్మికంగా అనుష్ఠాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా విశేషమైన రోజు. పుష్యార్క యోగం అంటారు, గురు పుష్య యోగం అంటారు. ఈ గురువు పుష్యమి నక్షత్రం కలిసి రావడం, ఎందుకంటే గురువుకి పుష్యమి మీద పుత్రవాత్సల్యం ఉంటుంది.
ఆ పుత్రవాత్సల్యంతో శని భగవానుడు అధిపతి అవడం వల్ల ఈ ఇద్దరు అనుగ్రహం లభించి ఆ రెండు కలిసి వచ్చినప్పుడు విశేషమైన ఫలితాలు ఉంటాయి, విశేషమైన అభివృద్ధి ఉంటుంది. నేనైతే జనరల్గా దైవ దర్శనానికి ఆ రోజును వినియోగించుకుంటాను. సో ఈ గురు పుష్యయోగం వచ్చినప్పుడు 99% నేను వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను. అవకాశం బట్టి 99% వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాను. ఓకే, మా తరపున కూడా నమస్కారాలు తెలియజేయండి సార్, మన వాళ్ళ తరపున కూడా. తప్పకుండా. సో ఈ గురు పుష్యయోగం అనేది మీ తోచిన విధంగా, అంటే ఎవరు సోషల్ మీడియాలో మంచి చెప్తున్నా దానికి 10 మంది దాంట్లో నెగిటివ్ వెతికే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ గురు పుష్య యోగము అనేది ఈ కాలము విశేషమైనది. ఈ విశేషమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఎలా మనం ఏదో పూజ చేసుకోవడము, అనుష్ఠానం చేసుకోవడము, మీకు చేతనైన మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడము, లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళడము, భగవంతుడి సన్నిధిలో గడపడము, ఏదైనా హోమాలు చేసుకోవడము, జపం చేసుకోవడము ఇత్యాది దాన ధర్మాలు కూడా విశేషమైనది. అంటే జాతకంలో గురుబలము, శని భగవానుడు ఒక అనుగ్రహం, ఈ రెండు ఉంటే ఏమైనా చేయొచ్చు. కనుక వాళ్ళిద్దరు అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పరమ పుణ్యప్రదమైన కాలం. ఆ కాలాన్ని విశేషంగా మనం వినియోగం చేసుకోవాలి. వినియోగం చేసుకోవడం ద్వారా జీవితంలో మనం ఉన్న కష్టాల నుంచి శని భగవానుడు అనుగ్రహం లభిస్తుంది అనుకోండి, మన జీవితం సాఫీగా. డెఫినెట్లీ. అయితే గురువు యొక్క అనుగ్రహం పొందటానికి గురు పుష్యం యోగాన్ని విశేషంగా వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి గురువు అనుగ్రహాన్ని ఏదైనా మంత్రంతో అనుసంధానం చేసుకుంటే ఏ మంత్రం విరివిగా చదవటం ఆ రోజున ప్రత్యేకించి ఫలితాన్ని ఇస్తుందంటే ఏ మంత్రం చెప్తారు సార్? గురువు అంటే అనేక రకాల గురువులు ఉన్నారు. అంటే ఎవరి మనసుకు తోచిన వాళ్ళు గురువునిగా భావిస్తారు. కానీ మన హైందవ ధర్మశాస్త్రం, మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడు ప్రథమ గురువు. 100%. కృష్ణుడు ప్రథమ గురువు లేదా పరమేశ్వరుడు గురువు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటారు. ఇదే అద్వైతులు అయితే నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటారు. అంటే పరమేశ్వరుడి దగ్గర నుంచి మధ్యలో శంకరాచార్యుల వారి దగ్గర నుంచి అనేక మంది మనకు గురువులు ఉంటారు. విద్య నేర్పిన గురువులు ఉంటారు, మంత్రాన్ని ఇచ్చిన గురువులు ఉంటారు. ఆ గురువు అనుగ్రహం పొందాలి. గురువు నింద కానీ గురు దూషణ కానీ ఆ రోజు చేయకుండా గురువుని స్మరించుకోవాలి. దక్షిణామూర్తి, ముఖ్యంగా ఆ రోజు మీరు దక్షిణామూర్తిని స్మరించుకొని దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ జపించుకోవడం ద్వారా విశేషమైన ఫలితం లభిస్తుంది. అంటే ఎలా అయితే ఈ గురు పుష్యయోగంలో గురు అనుగ్రహము, శని భగవానుడు అనుగ్రహము రెండు దొరుకుతున్నాయో, దక్షిణామూర్తిని ప్రార్థించినా కూడా ఆ రెండు దొరుకుతాయి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకాన్ని, ఇది మంత్రంతో సమానం, ఈ శ్లోకాన్ని ఎవరైనా జపించుకోవచ్చు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం. భవరోగాలంటే మనకి బాహ్యంగా ఉండే ఈతి బాధలు, కష్టాలు అన్నిటికీ ఆయనే భిషజే. భిషజే అంటే వైద్యుడు అని అర్థం. గురవే అన్ని లోకాలకి ఆయనే గురువు, అన్ని రోగాలకి ఆయనే వైద్యుడు. అలాంటి దక్షిణామూర్తికి నేను నమస్కారం చేస్తున్నానని ఆ రోజు ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని వీలైనంత మంది వీలైనంత ఎక్కువగా స్మరించుకోవడం, పూజించుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది.